సెకండ్ డే వ్లాగ్లో నర్సాపురం టౌన్కి వచ్చాము ఈరోజు. ఇక రెండో రోజు సంక్రాంతి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. పందెం పుంజు మాసం. చించినాడు బ్రిడ్జి మీద ప్రయాణం చేసుకుంటూ నర్సాపురం పోయాం. వెల్కమ్ టు కాకినాడ కిరణ్ బ్లాగ్స్. కోడిపుంజు తీసుకుని ఒక చిన్న రీల్ తీసుకున్నాం. అయ్య బాబు ఏంటండి కిరణ్ గారు కలకల్లాడిపోతున్నారు, చేతిలో పుంజేటి ఏముంది కోడి పందాలకి? ఏంటి కోడి పందాలుగా? కాకినాడ నుంచి కోనసీమగా? అంతే కదా మరి. ఏంటి మరి పందు కొట్టేద్దామని నేటి? ఏముంది కొట్టేమనుకో, పుంజు మందే పండగ మందే. మరి కొట్టకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రెడీ చేసుకుంటాం. అంతేనంటారా? అంతే మరి లాగెత్తండి మరి. ఆ ముందు రోజు కొట్టిన కోడిపుంజు మాంసం ఉంది కదా, కోస మాంసం, అబ్బబ్బా ఆ టేస్ట్ అయితే సూపర్ అనమాట. ఆ పందెం పుంజు మాంసంతో పాటు మెత్తల కూర ఒకటి కలిపి పెట్టారేమో. అసలు పీసులు అయితే చాలా మెత్తగా మంచి జిర్రు జిర్రులు ఆడుతూ వెళ్ళిపోతుంది లోపలికి. చాలా బాగా ఉడికింది అనమాట. పందెం పుంజు మాంసం అలా ఉడికితే మాత్రం టేస్ట్ అదిరిపోద్ది. భోజనం చేసి బయలుదేరాం. వెస్ట్ గోదావరి దిగబర దగ్గర చించడ బ్రిడ్జి దిగిన తర్వాత ఉంటుంది అనమాట. ఇంకా అక్కడైతే వెళ్తుంటే అలా కార్లకు మాత్రం తగ్గలేదు ఎక్కడ కూడా. ఒక 3 కిలోమీటర్ల లెక్క అలా కార్లు పెట్టేసి ఉన్నాయంటే ఫ్లోటింగ్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. మొత్తాన్ని కూడా గుండాట పడలే. అసలు గుండాట్లకి ప్రత్యేకంగా టెంట్లు, కోడి పందాలకి ప్రత్యేకంగా టెంట్లు. అసలు చెప్పాలంటే గుండాట్లు వరుసగా 30 బోట్ల దాకా ఉంటాయేమో అక్కడ. ఇక కోడి పందాలకు కూడా అంతే. ఇక్కడ సెపరేట్ చూసారు కదా, గంపలు కూడా ఎన్ని పెట్టి ఉన్నాయి ఇక్కడ. ఈ కోడి పందాల బరిలో అయితే ప్రత్యేకంగా లేడీస్ కూర్చోవడానికి సెపరేట్ గా కూడా చైర్ సిట్టింగ్స్ పెట్టారు. ఇక్కడ కొంతమంది లేడీస్ అయితే పాపం భోజనాలు కూడా ఇక్కడే చేసేస్తారు. ఈ పందాల్లో 6 5 అన్నారా ఏంటైతే మనకైతే అర్థం కావట్లేదు. కానీ ఆ భాష కోడి భాష అంటారు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కోడి పందాలనే కాదు, గుండాట్లో కూడా ప్రత్యేక స్థానం కల్పించారు లేడీస్కి. సెకండ్ డే వ్లాగ్లో నర్సాపురం టౌన్కి వచ్చాము ఈరోజు. నేనైతే ఇవాళ నర్సాపురం చర్చ్ దగ్గర ఉన్నమాట. ఇక్కడ అయితే తీర్థం జరుగుతుందంట, ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. నేనైతే ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇక్కడైతే మనకి శ్రీ శ్రీ వనువులమ్మ మహాలక్ష్మి అమ్మవారి సంక్రాంతి మహోత్సవం అంట. ఇది కూడా చాలా రష్గా ఉంది. ఇక్కడ చాలా దూరం వెళ్ళాలి, నాకు అర్థమైంది. లోపల ఇంత రష్ లో కూడా ఇక్కడ ఈవిడెవరో గారు చాలా బిజీగా ఉన్నారు. మనం కూడా అంతేననుకోండి. ఈ ఎగ్జిబిషన్ లో డ్రాగన్ రైడ్, అలాగే బ్రేక్ డాన్స్, జైంట్ వీల్ ఉన్నాయి. ఇందులో మా బ్యాచ్ అయితే ఈ బ్రేక్ డాన్స్ ఎక్కారు. మామూలుగా లేదు మరి. అలా చూస్తుంటే నవ్వు అయితే ఆగలేదు అసలు. మొత్తం అటు నుంచి ఇటు ఊదిపేసి కుదిపేసి తొక్క తీసేసింది బ్రేక్ డాన్స్. రైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తే మాత్రం మామూలుగా లేదు. మా ఊడు వస్తాడు, ఆ రివ్యూ తీసుకుందాం ఎలా ఉందో. వెయిట్ అండ్ సీ. మీరు ఎప్పుడైనా ఇలాంటి రైడ్ ఎక్కుంటా కానీ కామెంట్ చేయండి. నాకు మాత్రం చాలా భయం అసలు. అలా లోపలికి తీర్థంతో రౌండ్ వేసేసుకుని అక్కడి నుంచి మళ్ళీ చించడ బ్రిడ్జ్ ఎక్కి అలా ఈస్ట్ గోదావరికి వచ్చేసాం. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సాయంత్రం ప్రోగ్రామ్స్ కి మళ్ళీ బయలుదేరిపోయాం. పుంజ అయితే కొట్టేసాం, తిరిగేలేదు ఇంకా మనకి. ఈ సెకండ్పల్లి మలికిపురం దగ్గరలో పడమటిపల్లి దగ్గర మా చుట్టాలు ఉన్నారన్నమాట. వాళ్ళు అయితే సరదాగా అక్కడ గుడి దగ్గర ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి పిలిచారు. అక్కడే ఇంక డిన్నర్ కూడా మన కోసం స్పెషల్గా బిర్యానీ, గారెలు, చికెన్ కర్రీ, మటన్ కర్రీ అన్ని రకాలు వండి పెట్టేశారు. అవి లాగించేసి ఇంకా ప్రోగ్రాం దగ్గర బయలుదేరిపోయాం. తీర్థం అయితే చాలా పెద్ద తీర్థమే. మీరు చాలాసార్లు వినే ఉంటారు పడమటిపాలెం అదిని. అప్పటికే మ్యూజికల్ నైట్ జరిగిపోతుందంట. సరదాగా మేము అక్కడికి వెళ్ళి కాసేపు ఆ డ్యాన్స్లు అన్నీ కూడా చూసాం. మ్యూజికల్ నైట్ అయితే చాలా బాగుంది. ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే మన పాత ఫ్రెండ్స్, ఎక్కడైన ఫ్రెండ్స్ అందరూ కలిసిపోతాం కదా. చక్కగా అక్కడ ఒక్కొక్కరు కలుసుకున్నాం. అదిగో చూసారు కదా, మన బ్యాచ్ అంతా కూడా హాయ్ హాయ్ అనుకుంటూ వచ్చేసారు. ఈ చిరు స్టెప్లు అయితే మాత్రం అసలు చెప్పక్కర్లేదు. ఈ పాట ఏంటో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి.
ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ స్టెప్ చూసి ఇది ఏ సినిమాలో స్టెప్ చెప్పండి చూద్దాం. ఇంత రంగరంగ వైభవంగా జరుగుతుంటే సడన్గా ప్రోగ్రామ్ ఆపేశారు. ఏంట్రా అని చూస్తే టైం అయిపోయిందంట. ఇంక పోలీసు వచ్చేసారు. సో ఇంక ప్రోగ్రామ్ అన్నీ ఆపేశారు. ఇంకా అక్కడి నుంచి ఎవరింటి కాళ్ళు జాగ్రత్తగా సర్దుకుని వెళ్ళిపోయారు. ఏంటో మేము అలా వచ్చేసరికి ప్రోగ్రామ్ ఆపేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే అలా జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం బాగా జరిగింది. సంక్రాంతి అయితే మాత్రం సూపరు. ఒక 10 నిమిషాలు ఉంటే బాగుండు.